దిస్ ఈజ్ మహేష్. ఈ రోజు మనం సికింద్రాబాద్ జోన్ లో ఆర్ఆర్సీ గ్రూప్ డి కి సంబంధించిన ఎన్ని రకాల పోస్టులు అయితే ఉండడం జరిగింది, సో ఒక్కొక్క రకం పోస్ట్ కి ఎన్ని వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఈ సికింద్రాబాద్ జోన్ లో 9,000కి పైగా 9,300కి పైగా జాబ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సో ఎన్ని రకాల డిపార్ట్మెంట్స్ లో ఎన్ని రకాల పోస్టులు అనేవి అవైలబుల్ గా ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటే 9010304843 అనే నంబర్ కి వాట్సాప్ చేయగలరు. ఇక్కడ అరిథమెటిక్ మరియు ప్యూర్ మ్యాథ్స్ కి సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇప్పుడైతే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి, సో టాపిక్ లోకి వెళ్ళిపోయే ముందు నేను ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ చూపిస్తాను, ఆ తర్వాత అన్నిటిని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, సో చూడండి, ఇది సికింద్రాబాద్ జోన్ కి సంబంధించిన పోస్టులన్నిటి యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో చూడండి, సో ట్రైన్లో ఉండే ఫస్ట్ డిపార్ట్మెంట్ ఏంటి అంటే మెకానికల్ డిపార్ట్మెంట్ అనమాట. సో ఈ మెకానికల్ డిపార్ట్మెంట్లో ఇన్ని రకాల జాబ్స్ అయితే మనకు ఉండడం జరిగింది. ఫస్ట్ ఈ మెకానికల్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి అంటే ట్రైన్ కన్స్ట్రక్షన్ అనమాట. సో ట్రైన్ కన్స్ట్రక్షన్ కావచ్చు, ట్రైన్ ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు రిపేరింగ్ చేయడం కావచ్చు, అండ్ అదే విధంగా ట్రైన్లో ఉండే మిషన్స్ని కన్స్ట్రక్ట్ చేయడం కావచ్చు, అటువంటిది. సో ఓవరాల్గా మెకానికల్ అంటే ఏంటంటే ట్రైన్ని కన్స్ట్రక్ట్ చేయడం అనమాట. ట్రైన్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన జాబ్స్ అనేవి ఈ మెకానికల్ డిపార్ట్మెంట్లో ఉంటాయి. దీంట్లో భాగంగా ఫస్ట్ జాబ్ వచ్చేసరికి మెకానికల్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ వర్క్ షాప్ అనే జాబ్ ఉండడం జరిగింది. దీంట్లో ఇప్పుడు మనకి 624 ఖాళీలు అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో ఈ అసిస్టెంట్ వర్క్ షాప్ అంటే ఏంటి అంటే ట్రైన్ డబ్బా ఉంటుంది చూసారా, ఆ డబ్బాలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా వచ్చినట్లయితే రిపేరింగ్ చేయడము, అండ్ అదే విధంగా ట్రైన్ డబ్బాని కన్స్ట్రక్ట్ చేయడం అనమాట. సో ఎటువంటి మిషన్స్ వాడి ట్రైన్ డబ్బాని కన్స్ట్రక్ట్ చేయాలి, అండ్ ట్రైన్ డబ్బా ఉంటుంది చూసారా, దానికి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా వీళ్ళే చేస్తారు. కాబట్టి అసిస్టెంట్ వర్క్ షాప్ అనమాట. వీళ్ళకి ట్రైనర్స్ ఉంటారనమాట, సూపర్వైజర్స్ ఉంటారు, వాళ్ళు ట్రైన్ చేస్తూ ఉంటారు. సో ఈ అసిస్టెంట్ వర్క్ షాప్ ఏంది అంటే చేయడం, సో ట్రైన్ డబ్బాని కన్స్ట్రక్ట్ చేయడం అనమాట. సో ఇటువంటి అన్ని చూసేవాళ్ళు అసిస్టెంట్ వర్క్ షాప్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో 624 ఖాళీలు ఉన్నాయి ఈ సికింద్రాబాద్ జోన్ లో మనకి దీనికి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ సి అండ్ డబ్ల్యూ అనమాట. అసిస్టెంట్ సి అండ్ డబ్ల్యూ అంటే ఏం లేదు, ఇది కూడా ట్రైన్ డబ్బాకి సంబంధించిందే. ఇక్కడ 305 పోస్టులు ఉన్నాయి, బట్ ట్రైన్ డబ్బాకి సంబంధించిందే కానీ ట్రైన్ లో ఎటువంటి సీట్స్ ఉండాలి, సో ఏ రకమైన సీట్స్ ఉండాలి, ఏసీ ఉండాలా లేదా, ఎటువంటి స్పెషాలిటీస్ ఉండాలి డబ్బాలో, సో డబ్బాలో ఎటువంటి స్పెషాలిటీస్ ఉండాలి అని చెప్పేసి వీళ్ళు డిజైన్ చేస్తూ ఉంటారనమాట. అందుకే వీళ్ళని అసిస్టెంట్ సిడబ్ల్యూ అన్నారనమాట. సో చూడండి, దీనికి సంబంధించిన పోస్టులు అనేవి మనకి 305 పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. సో సిడబ్ల్యూ అంటే ఏం లేదు, సో స్పెషాలిటీస్ అనమాట. అది ట్రైన్ యొక్క డబ్బా ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి, సో ట్రైన్ లో ఎటువంటి సీట్స్ ఉండాలి, అండ్ ట్రైన్ లో ఎయిర్ ఉండాలా, సో ట్రైన్ లో ఏసీ ఉండాలా లేదా, సో జనరల్ బోగిలకు ఏ విధంగా డిజైన్ ఉండాలి, సో ఇటువంటివన్నీ కూడా వాళ్ళు డిజైన్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. అండ్ నెక్స్ట్ చూడండి, ఈ మెకానికల్ లో థర్డ్ వచ్చేసరికి అసిస్టెంట్ లోకో షెడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది 229 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఎప్పుడైనా లోకో షెడ్ అని కనబడ్డది అంటే అది ఇంజన్ కి సంబంధించిన వర్క్లు అనమాట. సో ఇంజన్ కి సంబంధించిన వర్క్లన్నీ కూడా లోకో షెడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు పర్టికులర్ గా డీజిల్ కి సంబంధించిన వర్క్స్ చూస్తూ ఉంటారు అనమాట. అసిస్టెంట్ లోకో షెడ్ అంటే ఇంజన్ కి సంబంధించిన వర్కులు చేస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మన సికింద్రాబాద్ జోన్ లో మెకానికల్ డిపార్ట్మెంట్ లో ఈ 3 రకాల పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి అని కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది అనమాట. మేల్స్ ఎవరైనా కూడా ఈ పోస్టులు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫీమేల్స్ కూడా ఓకే, బట్ ఇంతకంటే మంచి కూడా ఫీమేల్స్ కు ఉన్నాయి. సో ఇట్ ఈస్ గుడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈ మెకానికల్ డిపార్ట్మెంట్ అనేది ఓవరాల్ గా బెటర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ చూద్దాం. చూడండి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. సో చూడండి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి అంటే ఎలక్ట్రిక్ కి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా ఈ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ లో ఉంటూ ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ ఈ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ లో ఫస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ లోకో షెడ్ అనే పోస్టులు ఉండడం జరిగింది. నేను ఇంతకు ముందే చెప్పడం జరిగింది, లోకో షెడ్ అనగానే మనకి ఇంజన్ కి సంబంధించిన వర్క్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఈ అసిస్టెంట్ లోకో షెడ్ అనేవి 101 పోస్టులు ఉండడం జరుగుతుంది. ఈ అసిస్టెంట్ లోకో షెడ్ అంటే ఇంజన్ లో ఎలక్ట్రికల్ కి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా ఈయన చూస్తూ ఉంటారనమాట. సో ఎప్పుడైనా లోకో షెడ్ అని కనబడితే అతను ఇంజన్ కి సంబంధించిన వర్కులు చేస్తాడు అని చెప్పేసి గుర్తుంచుకోండి. అండ్ అదే విధంగా ఎలక్ట్రికల్ లో ఇంజన్ కి సంబంధించిన వర్కులు చేసే వాళ్ళను అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్ అని చెప్పేసి అంటుంటాం అనమాట. సో ఇవి 101 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూద్దాం. చూడండి, సో నెక్స్ట్ చూడండి, అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ అనమాట. సో అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ అనే పోస్టులు 176 + 86 ఉన్నాయి. సో అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ అంటే ఏం లేదు, టిఎల్ అంటే ట్రైన్ లైటింగ్ అనమాట. సో ట్రైన్ లో లైటింగ్ కి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా ఎవరు చూస్తారు అంటే అసిస్టెంట్ టిఎల్ అనే వ్యక్తి చూస్తూ ఉంటాడు. సో లైటింగ్ కి సంబంధించిన ఎటువంటి వర్క్ అయినా అసిస్టెంట్ టిఎల్ చూస్తుంటారు. సో ఈయన వచ్చేసరికి అసిస్టెంట్ ఏసీ అంటే ఎయిర్ కండిషన్ కి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా
ఈయన చూడడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అసిస్టెంట్ టీఎల్ అంటే ట్రైన్ లైటింగ్, ఏసీ అంటే ఎయిర్ కండిషన్ యొక్క వర్క్స్ అన్ని చూస్తూ ఉంటారు. ఈ పోస్టులు అనేవి సికింద్రాబాద్ జోన్ లో 176+86 అయితే ఉండడం జరిగింది. సో టీఎల్ అంటే ఏమీ లేదు, లైటింగ్ కి సంబంధించిన పోస్టులు అనమాట, అండ్ ఎయిర్ కండిషన్ కి సంబంధించిన పోస్టులు ఏసీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చూడండి నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ టీఆర్డీ, ఇవి 405 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో టీఆర్డీ అంటే ఏం లేదు, సో ఎటువంటి స్విచ్లు అనేవి వాడాలి, ఇక్కడ లైటింగ్ ఉంటుంది కదా, ఆ లైటింగ్ కి ఎటువంటి స్విచ్లు వాడాలి, అండ్ వైర్ అనేది ఎటువంటి వాడాలి, ఎంత పవర్ ఉన్నది వాడాలి అని చెప్పేసి డిసైడ్ చేసేది ఎవరు అంటే ఈ టీఆర్డీ అనమాట. సో ఎటువంటి వాడాలి, ఎటువంటి లైట్స్ వాడాలి, ఎటువంటి వైర్లు వాడాలి, ఎటువంటి స్విచ్లు వాడాలి, ఎంత కెపాసిటీ ఉన్నవి వాడాలి అని చెప్పేసి చెప్పేది, మనకి అడ్వైజ్ చేసేది వాళ్ళని ఎవరు అంటే టీఆర్డీ అని చెప్పేసి అంటుంటాం. ఇవి 405 పోస్టులు ఉన్నాయి. ఇది ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. సో ఇక్కడ నేను పోస్టులతో సహా చెప్పడం జరుగుతుంది. ఇవి సికింద్రాబాద్ జోన్ కి సంబంధించిన పోస్టులు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఇది కొంచెం హార్డ్ లెవెల్లో వర్క్ అనేది ఉంటుంది. ఇది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. సో అన్ని డిపార్ట్మెంట్లతో ఇది కొంచెం డిఫికల్ట్ గా వర్క్ అనేది ఉండడం జరుగుతుంది, బట్ సాలరీస్ కూడా హెవీగానే ఉంటాయి ఇక్కడ. సో ఫస్ట్ దీంట్లో వచ్చేసరికి అసిస్టెంట్ బ్రిడ్జ్ అనమాట. సో అసిస్టెంట్ బ్రిడ్జ్ అంటే ఏమీ లేదు, సో బ్రిడ్జ్ కి సంబంధించిన వర్క్లు ఉంటాయి ఇక్కడ. సో ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు ఏ విధంగా ఉంటాడు అంటే ఒక కన్స్ట్రక్షన్ లో ఈయన చిన్న చిన్న పనులు అనేవి చేస్తూ ఉంటాడు, అసిస్టెంట్ బ్రిడ్జ్ అనేది. ఆ తర్వాత ఈయన సూపర్వైజర్ గా ఎదుగుతాడు. సో ఇక్కడ అసిస్టెంట్ బ్రిడ్జ్ నుంచి సూపర్వైజర్ గా, సూపర్వైజర్ నుంచి ఒక ఇంజనీర్ గా కూడా ఈయన అవ్వడం జరుగుతుంది. సో అసిస్టెంట్ బ్రిడ్జ్ అనేది కష్టంతో కూడుకున్న పని అయినప్పటికీ ఇక్కడ మనకి ప్రమోషన్స్ అనేవి బాగా ఉంటాయన్నమాట. సో ఇక్కడ 163 పోస్టులు అయితే ఉండడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనం ఒక ఇంజనీర్ గా ఒక పేరు అయితే మనం సంపాదించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూడండి అసిస్టెంట్ వర్క్ అనమాట. అసిస్టెంట్ వర్క్ అంటే సో ట్రాక్ అనేది వీళ్ళు మేక్ చేస్తూ ఉంటారనమాట. సో ట్రాక్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో ట్రాక్ అనేది వీళ్ళే తయారు చేస్తారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ట్రాక్స్ ఉంటాయి కదా మనకి పట్టాలు, సో అటువంటివి వీళ్ళే తయారు చేస్తారు, కాబట్టి వీళ్ళని వర్క్ అని చెప్పేసి అంటుంటాం. వర్క్ షాప్ అంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారని లెక్క అనమాట. 63 రకాల పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో అసిస్టెంట్ వర్క్ అంటే ట్రాక్ అనేది కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళు అనమాట. అండ్ ఆ తర్వాత చూడండి నెక్స్ట్ అసిస్టెంట్ ట్రాక్ మెయింటైనర్ అనమాట. సో చాలా ఎక్కువగా పోస్టులు ఉన్నవి ఏంటంటే ఇవే అనమాట. దాదాపు 4500కి పైగా పోస్టులు ఉండడం జరిగింది. సో ట్రాక్ మెయింటైనర్ అంటే ఏం లేదు, ట్రాక్ కి సంబంధించిన మొత్తం వర్క్లు ఈయన డిపెండ్ లో ఉంటాయన్నమాట. సో ఒక్కొక్క భాగం అంటే కొంత దూరం నుంచి ఇంకొంత దూరానికి సో ఒక ట్రాక్ మెయింటైనర్ ని వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ట్రాక్ కి సంబంధించిన మొత్తం మెయింటెనెన్స్ అనేది వాళ్ళే చూసుకుంటారు, దాన్ని ట్రాక్ మెయింటైనర్ అని చెప్పేసి అంటుంటాం. సో 4500 కన్నా ఎక్కువ పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో ఈ పోస్ట్ కూడా బాగానే ఉంటది అని చెప్పేసి చెప్పుకోవచ్చు, కాకపోతే ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి సో ప్రిఫరెన్స్ అనేది ముందు పెట్టినట్లయితే ఏదైనా కొంచెం మనకి బెనిఫిట్స్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి, చూసుకోండి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ చూద్దాం. చూడండి ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అనేది మిగతా డిపార్ట్మెంట్ తో పోలిస్తే కొంచెం వర్క్ అనేది హెవీగా ఉంటది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఏ రకాల పోస్టులు ఉన్నాయో చూద్దాం. చూడండి. సో చూడండి నెక్స్ట్ వచ్చేసరికి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అనమాట. సో ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లో ఫస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ పాయింట్స్ మెన్ అనమాట. సో ఈ అసిస్టెంట్ పాయింట్స్ మెన్ కి సంబంధించిన పోస్టులు నియర్లీ 2000 వరకు ఉండడం జరుగుతుంది. సో వీళ్ళ వర్క్ ఏముంటది అంటే ఏముండదు, ట్రాక్ చేంజింగ్ అనమాట. సో ట్రాక్ చేంజ్ అనేది వీళ్ళ వర్క్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ట్రాక్ అనేది చేంజ్ చేస్తూ ఉంటారు, ఎట్ ది సేమ్ టైం ట్రాఫిక్ అనేది వీళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారన్నమాట. సో సిగ్నల్స్ అనేవి ఇస్తూ ఉంటారు. బేసిక్ గా ట్రైన్ వచ్చే ముందు ఒక పచ్చ జెండాను అయితే ఊపుతూ ఉంటారు కదా, వీళ్ళే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో వీళ్ళు ట్రాక్ చేంజింగ్ కి సంబంధించిన వీళ్ళ వర్క్ అనేది మెయిన్ వర్క్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో స్టేషన్ మాస్టర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు లైట్స్ సిగ్నల్స్ అనేవి కూడా ఇస్తూ ఉంటారన్నమాట. సో గ్రీన్ సిగ్నల్ అనేవి ఎక్కువగా వాడుతూ ఉంటారు వీళ్ళు. సో ట్రైన్ వచ్చే ముందు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు కదా, వీళ్ళే ఇస్తారు. సో ఎవరి హెల్ప్ ద్వారా అంటే స్టేషన్ మాస్టర్ హెల్ప్ ద్వారా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో వీళ్ళ మెయిన్ వర్క్ వచ్చేసరికి ట్రాక్ చేంజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూడండి అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికామ్ కి సంబంధించిన సో సమాచారానికి సంబంధించిన ఇదని చెప్పేసి చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా 300కి పైగానే పోస్టులు ఉండడం జరిగింది. సో ఇది ఫీమేల్ కి బెస్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది ఫీమేల్ కి బెస్ట్ జాబ్స్ అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. సో అన్ని జాబ్స్ కూడా బెస్టే, బట్ దాంట్లో బెటర్ ఇది అంటే ఇదని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఇది ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన పోస్టులు అనమాట. నెక్స్ట్ స్టోర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన పోస్టులు చూద్దాం. చూడండి. సో చూడండి నెక్స్ట్ వచ్చేసరికి స్టోర్ డిపార్ట్మెంట్ అనమాట. సో ఈ స్టోర్ డిపార్ట్మెంట్ కి ఇది కూడా ఫీమేల్ కి బెస్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో 105 పోస్టులు అయితే ఉండడం జరిగింది. స్టోర్ డిపార్ట్మెంట్ అంటే ఏం లేదు, సో మనకి రైల్వేకి సంబంధించిన వాటన్నిటికీ కూడా ఒక స్టోర్ డిపార్ట్మెంట్ అయితే ఉంటుంది. సో మిషన్ కావచ్చు అండ్ రైల్ కి సంబంధించిన ఏదైనా సరే బట్టాలకి సో రైల్ కి సంబంధించిన
ఎనీథింగ్ ఇక్కడ ఈ స్టోర్ లో ఉంటదన్నమాట. ఈ స్టోర్ లో కూడా వర్క్ చేసే వాళ్ళు రైల్వేకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. సో ఆ స్టోర్ కి సంబంధించిన జాబ్స్ అనేవి మనకి 105 ఉంటాయి అనమాట. సో రైల్వేలో అవసరమయ్యే ప్రతిదీ కూడా ఈ స్టోర్ లో అవైలబుల్ గా ఉంటదన్నమాట. సో దీంట్లో అసిస్టెంట్ కావాలి గ్రూప్ డి లెవెల్లో కాబట్టి వీటికి సంబంధించిన పోస్టులు 105 ఉన్నాయి. ఇది ఫీమేల్ కి ది బెస్ట్ పోస్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి మెడికల్ డిపార్ట్మెంట్ అనమాట. ఈ మెడికల్ డిపార్ట్మెంట్ లో హాస్పిటల్ అటెండెంట్ అనే ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది. హాస్పిటల్ అటెండెంట్. ఈ హాస్పిటల్ అటెండెంట్ అనే పోస్టులు ఎన్ని ఉన్నాయి అంటే 37 పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. సో రైల్వేకి సంబంధించిన హాస్పిటళ్లలో ఒక వార్డెన్ గా అండ్ ఒక రైల్వేకి సంబంధించిన హాస్పిటళ్లలో ఒక నర్స్ గా హాస్పిటల్ అటెండెంట్ అనే పర్సన్ ఉండడం జరుగుతుంది. ఇది మేల్ కూడా అప్లై చేసుకోవచ్చు, ఫీమేల్ కూడా, అందరూ అన్ని పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇది ఫీమేల్ కి ఇది కూడా బెస్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. యాజ్ లైక్ ఏమీ ఉండదు ఇక్కడ కూడా, జస్ట్ వర్క్ అనేది ఏమీ ఉండదు. సో ఒక వార్డ్ కి చూసుకుంటూ ఉండాలన్నమాట. పేషెంట్లకి ఎటువంటి అవసరాలు ఉన్నా తీరుస్తూ చూస్తూ ఉండాలి. ఇది మెడికల్ డిపార్ట్మెంట్ లో ఉన్న పోస్టులు అనమాట. ఓవరాల్ గా 9,300కి పైగా పోస్టులు అయితే మనకు ఉండడం జరిగింది ఈ సికింద్రాబాద్ లో. సో ఇన్ని రకాల పోస్టులు ఇన్ని డిపార్ట్మెంట్స్ లో ఉండడం జరిగింది కాబట్టి చాలా రోజులుగా అడుగుతున్నారు గ్రూప్ డి కి సంబంధించిన పోస్టులు అనేవి డీటెయిల్ గా చెప్పండి. సో 2019 కి సంబంధించిన పోస్టులు అనేవి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. లాస్ట్ వీడియో చేశాను బట్ అది హెల్పర్ అవిట్కి సంబంధించింది. సో ఓవరాల్ గా ఈ వీడియోలో మనం రాయబోతున్న ఎగ్జామ్ లో ఇన్ని రకాల పోస్టులు ఇన్ని వేకెన్సీస్ తో ఉన్నాయి అని క్లియర్ గా చెప్పడం జరిగింది అనమాట. సో దీనికి సంబంధించిన క్లాసెస్ కూడా మన దగ్గర డెమో క్లాసెస్ ఉన్నాయి. అదే విధంగా పెయిడ్ క్లాసెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే 9010304843 అనే నంబర్ కి వాట్సాప్ చేయగలరనమాట. సో అక్కడ అరిథమెటిక్ మరియు ప్యూర్ మ్యాథ్స్ కి సంబంధించిన గ్రూప్ డి క్లాసెస్ అన్ని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ కొన్ని బేసిక్ క్లాసెస్ అయితే ఉన్నాయి. వాటిని ఒకసారి ఎక్కడున్నాయో చూపిస్తాను చూడండి. సో చూడండి, డిడి మ్యాథ్స్ ఛానల్లో ఆర్ఆర్బి గ్రూప్ డి కి సంబంధించిన మ్యాథమెటిక్స్ వీడియోస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ పెయిడ్ క్లాసెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. వాటన్నిటిని కూడా నేను ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, ప్యూర్ మ్యాథ్స్ కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, ఇక్కడ మెన్సురేషన్ ఉంది, ఇక్కడ జామెట్రీ ఉంది, ఇక్కడ చాలా రకాల వీడియోస్ అయితే మనకు అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ ప్లేలిస్ట్ కూడా ఉంది చూడండి. సో ఇక్కడ ప్లేలిస్ట్ లోకి వచ్చేసరికి మ్యాథమెటిక్స్ ఫర్ ఎన్టీపీసీ అన్నారు. సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది, నంబర్ సిస్టమ్ ఉంది, ఆర్ఎస్ అగర్వాల్ లోని క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ ఏజెస్ ఉంది అండ్ ఆ తర్వాత సింప్లిఫికేషన్ ఉంది అండ్ ఆ తర్వాత చక్రవడ్డీ ఉంది, టైమ్ అండ్ డిస్టెన్స్ ఉంది, జామెట్రీ ఉంది, స్క్వేర్ రూట్ ఉంది, భిన్నాలు ఉన్నాయి, మెన్సురేషన్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్, ఇక్కడ మొత్తం అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి ఒకసారి చూడండి. సో వీడియోస్ అనేవి మీకు చాలా యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఆఫ్టర్ మీరు ఒకవేళ పెయిడ్ క్లాస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే సో జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ చూడండి, రీజనింగ్ కి సంబంధించిన వీడియోస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఆ తర్వాత చూసుకోండి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక ప్లేలిస్ట్ అయితే ఉండడం జరిగింది. సో ఒకసారి వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ ప్లేలిస్ట్ లో లాస్ట్ టైం ఎగ్జామ్స్ లో వచ్చిన ప్రీవియస్ బిట్స్ అన్ని కూడా నేను ఇక్కడ మ్యాథ్స్ బిట్స్ అన్ని కూడా నేను ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూసుకోండి, దాదాపు ఒక 20-25 పార్ట్స్ వరకు ఇక్కడ ప్రీవియస్ బిట్స్ అయితే ఉండడం జరిగింది. ఒకసారి వీటికి సంబంధించినవి కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ అదే విధంగా ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను చేసే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.